విశాఖపట్నంలోని ఆనందపురం వద్ద ఉన్న గండికోట వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఐటీసీ కంపెనీకి సంబంధించిన ఒక ఫుడ్ ప్రొడక్ట్స్ భారీ ఎత్తున కూడా ఈ అగ్నికి ఆహుతైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం సంఘటన స్థలంలో ఉన్నాము. పూర్తిగా గమనించినట్లయితే పూర్తిగా అర్ధరాత్రి సమయం నుంచి కూడా మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతూ వస్తున్నాయి. వెంటనే సంఘటన స్థలానికి అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకున్నారు. పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఈ ఏదైతే మన సంఘటన స్థలంలో చూసుకుంటే ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన అనేక కోట్ల రూపాయల విలువైన వస్తువులు మొత్తం కూడా దగ్ధమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఒకవైపు ఐటీసీ కంపెనీకి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ చేపట్టడానికి కోణంలో కూడా ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే ఒకవైపు గోడలు అదేవిధంగా రేకులతో నిర్మించిన ఈ షెడ్ మొత్తం ఐటీసీ ప్రొడక్ట్స్ తోటి నిండిపోయి ఉంది. అయితే ప్రస్తుతం సంఘటన స్థలంలో చూస్తున్నాం. ఇటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఫుడ్ ప్రొడక్ట్స్తో పాటు మరికొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ కూడా మొత్తం అంతా అగ్నికి ఆహుతైపోయి సరిగ్గా ఇలాంటి బాటిల్స్నే మనం పూర్తిగా కూడా ఎన్నో వేల కొద్ది బాటిల్స్ మనం చూస్తున్నాం. ఇలాంటి బాటిల్స్ అన్ని కూడా అనేక రకాలైన ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అగ్నికి ఆహుతున్నాయి. ఇంకా మంటలు కూడా ఇదే విధంగా వస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే పూర్తిగా కూడా మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు నిన్న అర్ధరాత్రి నుంచి ప్రయత్నించినప్పటికీ ఇంకా మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించి సంఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి, సహాయక చర్యలు చేపట్టాయి. అయితే పూర్తిగా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, కేవలం ఆస్తి నష్టం మాత్రం జరిగిందని అంచనా వేస్తున్నారు. అయితే ఆస్తి నష్టం ఎన్ని కోట్ల రూపాయలు ఉంటుందనేది ఇంకా అప్పటికే తెలియదని, అదేవిధంగా దీనికి సంబంధించి ఎందుకంటే ముఖ్యంగా ప్రమాద ఘటనకు సంబంధించి ఎంతవరకు, ఎందుకంటే ఏ రీత్యా ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే మరి ఇతర కారణాలు అనుకున్నా కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం అంతా కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ కావడంతో అవి మంటల్లో మొత్తం ఎగిసిపడడంతో పూర్తిగా కూడా దానికి సంబంధించిన మంటలు అలుముకోవడంతో పొగలు భారీ ఎత్తున కూడా వచ్చా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అంచనా వేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా కూడా అధికారులు ధృవీకరించిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటనలో పూర్తిగా చూస్తున్నాం చాలా వరకు పెద్ద మొత్తంలో కూడా ప్రొడక్ట్స్ అన్ని కూడా కాలిపోవడంతో కూడా చాలా వరకు చుట్టుపక్కల గ్రామస్తులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం మనతో పాటు కొంత స్థానికులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు చూసిన ప్రయత్నిద్దాం. అయితే ఈ ఘటనలో అసలు ఎంతవరకు ఈ అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు, అదేవిధంగా ఎంతవరకు కూడా ఎందుకంటే పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఎంతమేర ఆస్తి నష్టం జరుగుతుంది, దీనివల్ల గ్రామస్తులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నా కూడా అడిగి తెలిసిన ప్రయత్నిద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్థానిక సర్పంచ్ రాజు ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు, ఏంటి పరిస్థితి, ఎన్ని గంటలకి మీకు సమాచారం తెలిసింది? 11:45 రాత్రి తెలిసింది. వచ్చినట్టే సంఘటన స్థలంకి వచ్చాము. వెంటనే పోలీసు వారికి ఫైర్ వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు వెంటనే స్పందించారు, అలాగే ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. రాత్రి నుంచి తెల్లారి 7 o'clock వరకు ఫైర్ డీజీ వరకు అందరూ వచ్చి దీన్ని ఆర్పే మ్యాక్సిమం ప్రయత్నించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడడం విషయంలో పోలీసు వారు ఫైర్ వారు అలాగే ఐటీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా కష్టపడి చేయడం జరిగింది. కాకపోతే దీని మీద ఆధారపడి ఒక 300 మంది ఈ గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఉపాధి కోల్పోయారు. అది కొద్దిగా దురదృష్టకరం, బాధాకరమైన విషయం. వేర్ హౌస్తో పాటు మొత్తం ప్రోడక్ట్ అంతా పూర్తిగా అగ్నిలో ఆహుతైపోయింది. ఇది మాత్రం స్థానికంగా ఎవరైతే దీని మీద ఆధారపడారో వాళ్ళందరికీ తీరని నష్టంగా మనం అనుకుంటున్నాం. బట్ ఎవరు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన ముఖ్యంగా పోలీసు, ఫైర్ సిబ్బందికి, ఐటీసీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా సంఘటనా స్థలంలోకి వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారం రాగానే సంఘటనా స్థలం చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేశారని, అదేవిధంగా లోపల చాలామంది దీని మీద ఆధారపడి చాలామంది చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వందలాది మంది కార్మికులుగా పనిచేస్తారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తిగా దర్యాప్తు చేసి అసలు ఎందుకు ఈ ఫైర్ మొత్తం మంటలు అలుముకున్నాయి, అదేవిధంగా మొట్టమొదటిగా ఏ ప్రాంతం నుంచి మంటలు వ్యాప్తి చెందాయని అనుకున్నది కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. విడుదల శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.